ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున చాలా చక్కటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం కదా అండి. మన గురించి ప్రార్థన చేసే వారి కొరకు ప్రార్థన చేస్తాం, మన మేలు కోరేటువంటి వారి కోసం ప్రార్థన చేస్తాం, మన మంచి కోరే వారిని మనము ప్రేమిస్తాం. అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే, నిన్ను ఎవరైతే బాధ పెడతా ఉంటున్నారో, నిన్ను ఎవరైతే వారి మాటల చేత నిన్ను ఇబ్బంది పెడతా ఉంటున్నారో, చిక్కుల్లో పెడుతుంటున్నారో, వారి ఎడల నీవు కీడుకు ప్రతి కీడు చేయక వారి కొరకు ప్రార్థన చేయి. వారి గురించి దేవునికి అప్పగించు. దేవుడు నీకు ముందుగా ఉండి వారు ఏవేవైతే నిన్ను బాధ పెడతా, దూషించుతా, అనవసరమైనటువంటి విషయాల చేత నిన్ను ఇబ్బంది పెడతా ఉంటున్నారో, ఎప్పుడైతే నీవు దేవునికి వారిని అప్పగించడంను బట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని కూడా మార్చివేసి మంచి మార్గంలోనికి తీసుకురాగలడు. ఇక దేవుని బిడ్డలారా, మనల్ని ఇష్టపడేటువంటి వారి కొరకు, మనల్ని ప్రేమించేటువంటి వారిని మనం తిరిగి ప్రేమించడం అది పెద్ద విషయమేమి కాదు. కానీ నీకు కీడు తలపెట్టేటువంటి వారిని గూర్చి కూడా, నిన్ను బాధించేటువంటి వారిని కూడా, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వారిని కూడా, వారిని దేవుని పాదాలకు గనుక నీవు అప్పగించినట్లయితే, దేవుని సన్నిధిలో వారిని నీవు అప్పగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రతి విషయంలో దీవిస్తాడు, ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, సకల సమృద్ధి చేత మీరు నింపండి తండ్రి. మంచి దీవెనల చేత నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి తృప్తి పొందించవని యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.